మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది అంటుండు సీఎం రేవంత్ రెడ్డి. రోజు మంచి ప్రయాణం చేస్తున్నావా అక్క? ఇక్కడ ప్రయాణం చేయాలి, మన ఇంటికి చేయాలి, ఇక్కడ వేయాలి చెప్పి ప్రార్థన చేస్తాను. ఇట్లా కష్టపడేటోళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తారు? అంటే నీకు ఉపయోగం లేదా బస్సు ప్రయాణం? ఏమి లేదు. 50,000 తులం ఉంటే 1,50,000 ఎందుకు చేసిండు? బంగారం బంద్ చేయనుండే, వెండి బంద్ చేయనుండే, పెట్టుకోకుండా ఆడలు ముప్పుల ఉంటే 10,000 15,000 అవుతుంది. గరీబ్ వాళ్ళు ఏం చేసుకొని బతుకాలా? చాయ్ డబ్బులు ఉంటే గులగొట్ట పట్టి రోడ్ పడతాం. ఈ పక్క పెట్టుకోమని కొంచెం సోటు ఇవ్వాలి. రోడ్ మీకే చెడగొట్టి ఎక్కడ పోతుంది? మాకిట కడుపుంది, మొగడున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ లెక్క కష్టపడితేనే మాకు వచ్చింది. వాడు పెద్దగా కావచ్చు ఒకటేసారి, మేము బుడ్డ ఉండొచ్చు, మేము కూడా పొద్దుగా పెద్దగా అవుతుంది. 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నా, మహిళలకి 500కే గ్యాస్ ఇస్తున్నాం ఇంటికి, ప్రజలందరూ ఆదరిస్తున్నాను, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. వాడు వస్తే నేను తలకాయ వస్తుంటా, వాళ్ళ ముంగల్ని నేను ఒక్కదానే వస్తుంటా, జనాలు మొత్తం ఏమవుతుందో. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు వాడు అంటే కోపం వస్తుంది. బంగారం పెంచింది కాబట్టి. బంగారం ఆయన పెంచాడుగా, కేంద్రం ఢిల్లీ నుంచి వస్తుంది ఆ రేట్. ఇక్కడ ముఖ్యమంత్రి దేశానికే కదా, మరి దింపుమని చెప్పాలి, లేకపోతే బంగారం బంద్ చేయాలా? మన తెలంగాణ వరకు ముఖ్యమంత్రి ఉంటాడు, పైన నరేంద్ర మోదీ ఉంటాడు. మరి నరేంద్ర మోడీ ఉన్నప్పుడైనా, ఏ మోడీ ఉన్నప్పుడైనా గంతే. కేసీఆర్ లేడా? చేయలేడా? 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసింది కదా. మరి ఏం చేసిండు ఆయన? కేసీఆర్ గరీబ్ వాళ్ళకు బెడ్రూమ్ కట్టించింది, ముసలాగా పెంచింది. ఈయనేం పెంచింది? ఈయనేం పెంచింది చెప్పు? బంగారం రేటు పెంచిండు, వెండి రేటు పెంచిండు, ఇళ్ళ రేటు గజాలే పెంచిండు, సిమెంట్ ఇసుక రేటు పెంచిండు. ఇల్లు కట్టుకున్నామంటే ఇప్పుడు ఈయన కూడా అంటుండు కదా, రుణమాఫీ చేసిన హైదరాబాద్లో పొలాలు ఎవరు చేసిండు? ఇళ్ళకి చేసిందా? ఇల్లు పట్టాలు ఇచ్చిందా? ఆయన జాగ్రత్త ఇచ్చిందా? ఇంద్రమిల్లు కూడా ఇస్తున్నట్టు వేడ ఇచ్చిందట, ఒక వేడ ముక్కుకున్న లేదు. ఇసుకలకు ఆదుకోవాలి, మా ఇసుకలకు ఆదుకోవాలి. వచ్చి ఇక్కడ బాధలు చెప్పి ఫోన్ చేసి ఫోన్ పై వేయాలట. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ వాళ్ళ ఖర్చులకి మనం ఒక 1000 కోట్లు తెలంగాణ నుంచి పంపిద్దాం, కాంగ్రెస్ కార్యకర్తలను కలుసుకుంటారు. సంపాదించినది మరి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే మనం మా దగ్గర లేవు, తెలంగాణలో లేవు. మరి తెలంగాణ సొమ్ము మరి ఢిల్లీ పంపిద్దామా? ఆయన ఆయన దగ్గర ఉంటే పంపించుకోమని. తెలంగాణలో ఎవరు ఆయనకి అయిపోయింది, ఎప్పుడూ అయిపోయింది, దేశం మొత్తం. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది వచ్చేది, స్త్రీలు వచ్చేది. ఈయన కూడా ఇస్తున్నాడు అట. ఇస్తున్నాడు బంగారం పాస్. ఎవరైనా మీ ఊర్లో అమ్మాయిలకు పెళ్లి లేనాయమ్మా? బంగారమే బంద్ అయింది. 1,00,000 భయపడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, 1,00,000తో 2 తులాల బంగారం వస్తుంది. ఇప్పుడేముంది 50,000 తులంపై 1,00,000 డబ్బై తీయబడి వెండి 3,000 తులం బంగారం. వెండి బెట్టని చేయించుకోవాలని భయం అవుతుంది. ఉప్పులు వేయించుకోవాలంటే 10,000 అంట. వాళ్ళు వచ్చేసారి ఎవరు వస్తారంటావు? కేసీఆర్ వస్తారు తప్పకుండా. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అని అంటుండు రేవంత్ రెడ్డి. అంటే పగ ఉంటుంది. నీకు నేను పగపడి అంటే పగనే ఉంటుంది. ఉండదా? 4 రోజుల నుంచి నమ్ము నేను నాకు కొడుకునే పగ ఉంటుంది. ఇప్పుడైతే ఆడి నష్టంగా వీడి నష్టంగా రెడ్డో కావాలని ఇట్లా మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇస్తుంటే కావాలని రెచ్చగొట్టి మాట్లాడుకుంటారు అంటున్నారు. రెచ్చగొట్టి కాదు, మాకు నచ్చలేదు. నా చాయ్ డబ్బు గురపట్టిపోయింది, అంత పగబట్టి నాకు అదే పోదు. కేసీఆర్ ఉన్నప్పుడు తీపేరే గరీబోళ్ళ కడుపు మీద కొట్టదని చెప్పేసి. కేసీఆర్ ఉన్నప్పుడు పనులు మంచి దొరికినాయా మీకు? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం పిరి దొరికింది, 5 రూపాయలు అన్నం కూడా పిరి పెట్టి వీళ్ళు వచ్చిన సమయం కష్టాలు మొదలైంది.